హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి మూడో ఫేజ్ సెలక్షన్ లిస్ట్ తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ఏ క్యాంపస్లో క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ యొక్క ఫైనల్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా క్యాంపస్ చేంజ్కి అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలా ఏ టు జెడ్ అన్ని వివరాలను కూడా ఈ వీడియోలో మేము ముందుకు ఉంచుతున్నానండి. మరి వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగా. మరి ఎంతోమందికి మీలా ఎదురు చూస్తున్న ఎంతోమంది మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదాము. ఇక్కడ ఆఫ్టర్ థర్డ్ పేజ్ ఇక్కడ చూద్దామండి. ఆఫ్టర్ థర్డ్ పేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అకాడమిక్ ఇయర్ 2022 and 23 ఈ విషయానికి వచ్చేస్తే ఒంగోలు అండ్ శ్రీకాకుళం అండ్ ఆర్కే వ్యాలీ ఈ మూడింట్లో కూడా కొద్ది ఖాళీలు అయితే ఉన్నాయండి. పూర్తిగా చూద్దాము. ఆర్కే వ్యాలీలో ఒకే ఒకటి ఉందండి. బీసీఈకి సంబంధించినటువంటి ఒకే ఒక సీట్ ఉంది. దీంతో ఆర్కే వ్యాలీ క్లోజ్ అయిపోతుందండి. మరి ఇంకా ఏమున్నాయి, ఒంగోలులో ఓసీ క్యాడర్కి 30 సీట్స్ ఉన్నాయండి. అందులో ఏయు 22, నాన్ లోకల్ 7, ఎస్వియు 1 అండి. అదేవిధంగా బీసీఏకి 2 ఉన్నాయండి. బీసీబీకి 5, బీసీడీకి 2, అదేవిధంగా ఎస్సీకి 2, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1. టోటల్గా ఏయు క్యాడర్లో 31 సీట్లు, నాన్ లోకల్లో 10 సీట్లు, ఎస్వియు రీజన్లో 4 సీట్లు, టోటల్గా 45 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒంగోలు యొక్క క్యాంపస్ యొక్క వేకెంట్ సీట్స్ అండి, ఆఫ్టర్ థర్డ్ పేజ్ అండి. మరి శ్రీకాకుళానికి విషయానికి వస్తే టోటల్గా ఈ యొక్క ఓపెన్ కేటగిరీలో టోటల్గా 25 సీట్లు ఉన్నాయండి. బీసీఏలో 2 సీట్లు ఉన్నాయి. ఆ 2 కూడా ఎస్వీఈకే. అదేవిధంగా బీసీబీకి విషయానికి వస్తే ఎస్వీఈలోనే ఉన్నాయండి, అవి 4ను, మొత్తం టోటల్ 4 ఉన్నాయండి. బీసీసీ విషయానికి వస్తే నాన్ లోకల్ కేటగిరీ అండి, అది కూడా 1 ఉంది. మరి బీసీడీ కేటగిరీ వస్తే ఎస్వీయు అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ శ్రీకాకుళం క్యాంపస్లో ఏయులో ఓసీ కేటగిరీ అండ్ బీసీఈలో 3 ఉన్నాయి, ఎస్సీలో 5 ఉన్నాయి, ఎస్టీలో 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2, టోటల్గా 14 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఎస్వీఈ క్యాడర్లో అయితే టోటల్గా 41 సీట్లు ఉన్నాయండి. క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఓసీకి 23, బీసీఏకి 2, బీసీబీకి 4, బీసీడీకి 2 ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్వీఈలో బీసీఈకి సంబంధించినటువంటి 4 సీట్లు అండి, ఎస్సీకి 3, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 3, టోటల్గా 41 సీట్లు ఉన్నాయండి. మరి టోటల్గా ఇక్కడ చూస్తున్నట్లయితే 111 సీట్లు మొత్తం ఒంగోలు, శ్రీకాకుళం అండ్ ఆర్కే వ్యాలీకి సంబంధించినటువంటి 111 సీట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ మరి స్పెషల్ కేటగిరీ వరకు చూద్దామండి. ఇక్కడ మరి శ్రీకాకుళానికి సంబంధించినటువంటి మరి క్యాప్ కేటగిరీలో బీసీబీ వాళ్ళకి 1 ఉందండి. అదేవిధంగా ఎన్సీసీలో ఓసీ కేటగిరీకి 1 ఉందండి. అదేవిధంగా ఒంగోలు విషయానికి వస్తున్నట్లయితే ఎన్సీసీ కేటర్లో ఓసీ 1, బీసీడీకి 1, మొత్తం టోటల్ 2 ఉన్నాయండి. ఆర్కే వ్యాలీలో పిహెచ్ కేటగిరీ వాళ్ళకి బీసీఏలో 1 ఉన్నాయండి, టోటల్గా మొత్తం 5. ఇక్కడ 111 సీట్లు ప్లస్ ఇక్కడ 5, మొత్తంగా టోటల్ 116 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాంపస్ చేంజింగ్కి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క టోటల్ వివరాలు, మొత్తం అన్ని వివరాలను ఇప్పుడు తెలియజేస్తానండి. ఇక్కడ చూద్దామండి. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇంపార్టెంట్ డేట్స్తో మనకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అన్ని వివరాలు చూద్దాము. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ లింక్స్, రిజిస్ట్రేషన్ క్యాంపస్ చేంజ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్స్ ఎప్పుడు ఇస్తారు అంటే ఈ యొక్క నవంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ లోపల క్యాంపస్ చేంజింగ్ హూ కుడ్ నాట్ జాయిన్, ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకి క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, నవంబర్ ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ యొక్క లింక్స్ అయితే ఎవడేస్తారండి. ఈ లింక్ rjekt.in అనే వెబ్సైట్లో ఉంటుందండి. మీకు కావాలంటే
డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి, అప్పుడు వీడియో రిలీజ్ చేసి. అదేవిధంగా మరి ఎప్పుడైతే 20వ తేదీ కల్లా మనం రిజిస్ట్రేషన్ లింక్ చేసుకుంటారు కదండి, వాళ్ళకి ఈ యొక్క క్యాంపస్ చేంజింగ్ అయిపోయినటువంటి డిక్లరేషను, వాళ్ళ యొక్క సెలక్షన్ లిస్టు, అదేవిధంగా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సెలక్షన్ లిస్టు, అదే క్యాంపస్ చేంజింగ్ యొక్క క్యాండిడేట్స్ లిస్టు, అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ ఫర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగు. ఇక్కడ మనం బాగా గమనించుకోవాల్సింది, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క లిస్ట్ ఎప్పుడు పెడతారంటే 22వ తేదీనండి. 22వ తేదీ సాయంత్రం 3 గంటలకి ఖచ్చితంగా పెడతారని ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది షార్ట్లైజ్డ్ వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్ 1:3. అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా ఫైనల్ క్యాండిడేట్స్కి ఎంతమందికి అవసరమైతే వాళ్ళందరినీ కాల్ లెటర్స్ ఇచ్చి మిమ్మల్ని పంపించేస్తారు. ఆ తర్వాత ఇన్ కేసు ఒక 20 సీట్లు మిగిలిపోతే దాదాపుగా ఒక 60 మంది రఫ్గా ఆ విధంగా ఈ యొక్క వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు సపోజ్ 111 మిగిలాయి కదండి, 111కి 3 అంటే 333 మెంబర్స్ని ఇప్పుడు కౌన్సిలింగ్కి పిలుస్తారండి. పిలిచిన వాటిలో ఫస్ట్ ఎవరైతే ఆక్యుపై చేసుకుంటారో, సీట్ని ఆక్యుపై చేసుకుంటారో, ఫస్ట్ 111 మందికి కూడా ఈ యొక్క ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. మిగతా వాళ్ళకి సీట్ గ్యారంటీ లేదు, ఇది కన్ఫాము. ఇక్కడ చూడండి, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ at న్యూజివీడ్ క్యాంపస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ. స్పోర్ట్స్ యొక్క కేటగిరీ వాళ్ళకు కూడా 27వ తేదీన మీ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. అది ఉదయం చూడండి 8 AM రిపోర్టింగ్ టైం అండి, రిపోర్ట్ చేయాల్సింది. మరి 11 AM వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్కి సీట్ నాట్ గ్యారంటీ అని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మరి అదేవిధంగా కాల్ లెటర్స్ విల్ బి సెంట్ టు ఆల్ సెలెక్టెడ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. ఇన్ఫార్మ్ విల్ ఆల్సో బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీ యొక్క సెలక్షన్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాల్ లెటర్లు అయితే పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు షార్ట్గా చెప్తున్నట్లయితే మీరు 16వ తేదీ నుంచి 20వ తేదీ లోపల క్యాంపస్ చేంజింగ్ పెట్టుకోవాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సెలక్షన్ లిస్టు, అదేవిధంగా షార్ట్ లిస్టు కూడా 22వ తేదీన 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క మెసేజ్లు వస్తాయి, కాల్ లెటర్లు వస్తాయి, వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా 27వ తేదీన ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీతో కలిపి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే న్యూజివీడ్ క్యాంపస్లో జరుగుతుంది. ఉదయం 8 గంటలకల్లా మీరు అటెండ్ అయిపోవాలండి. మరి ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే తాజా అప్డేట్స్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing out.